టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు మరి సెప్టెంబర్ 28వ తారీఖు శనివారం ఏకాదశి మధ్యాహ్నం 2:50 వరకు, తర్వాత ద్వాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజామున అంటే తెల్లవారితే 29వ తారీఖు అనగా 3:38 వరకు ఉంటుంది. ఈరోజు మరి శనివారంతో కూడిన ఈ ఏకాదశి, పైగా ఇది ఇందిరా ఏకాదశిగా చెప్పడం అనేది అయితే ఉంటుంది. మరి శనివారంతో కూడిన ఏకాదశి కనుక ఏదైనా సరే వైష్ణవాలయాన్ని సందర్శించడం, అలాగే అవకాశం ఉంటే కనుక వెంకటేశ్వర స్వామికి ఏదైనా సరే తులసిమాల సమర్పించడం వల్ల కూడా ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మరి గత 2 రోజులుగా ఎదుర్కొంటున్న చికాకులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పూర్తి ఉపశమనం అయితే కనుక ఈరోజు కూడా లభించే అవకాశాలు అయితే పెద్దగా కనిపించడం లేదు. మనం ఎంత సపోర్టుగా నిలుద్దాం అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు ఆ రకంగా సహకరించకపోవటం, మానసికంగా ఏదో రకంగా లోపల భయం పెట్టుకోవడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇతరులతో మీరు నడిచేప్పుడు కానీ, మాట్లాడేప్పుడు కానీ ఒక సంయమనమైన పద్ధతిలో వెళ్ళగలగటం అనేది కూడా చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ మీద పని భారం పెరగడం అనేది అయితే ఉంటుంది. కంటి విషయంలో పెద్దగా మీరు అశ్రద్ధ చూపకండి. ఇక ఇతరత్ర అన్నీ కూడా మంచిగానే అవుతాయి. మీరు ఎంత భయపడినప్పటికీ కూడా చివరికి కథ సుఖాంతమే అవుతుంది అని చెప్పవలసి ఉంటుంది. ఇంకా ఈ రోజైతే కనుక మీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా వారు ఎదుర్కొనే సమస్యలు కానీ, ఏదైనా సరే చేపట్టే కార్యక్రమాలు కానీ వాటిలో పెద్దగా ప్రతికూల పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. సంఘంలో మాట పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మీరు మీ అభిరుచికి తగ్గట్టుగా మీ ఇంటి కార్యక్రమాలు అయితే చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీ మీద మిమ్మల్ని నమ్మి ఎవరైతే మీకు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతలన్నీ కూడా మీరు ఒక క్రమబద్ధీకరణలో చేయటం అనేది అయితే కనిపిస్తుంది. స్నేహితుల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంట్లో ముఖ్యంగా అమ్మగారు లేదా అమ్మ వైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత చికాకులు ఈరోజైతే ఎదురు కావచ్చు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన సానుకూల అంశాలు అయితే కనిపించడం లేదు. ఖర్చులు అవధులు దాటుతాయి, మనసు అదుపు తప్పుతుంది, శరీరం వృద్ధిలోకి రాకుండా ఏడిపిస్తుంది. ఇలా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఏదో రకంగా మనం కొంత అసౌకర్యంగా ఎక్కువగా ఈరోజు భావించడం అనేది అయితే ఉంటుంది. ఇతరులతో మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడినప్పటికీ కూడా మనలో లోపాలు ఎత్తే మన ఇంకా మరి కాస్త ఏడిపించే వ్యక్తులు పెరగడం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా భర్త వైపు ఉండే బంధువులతో ఏదో రకమైన చికాకులు ఎదురయ్యే పరిస్థితులు కూడా లేకపోలేదు. అలాగే భర్తకి భార్య వైపు, భార్యకి భర్త వైపు వాళ్ళతో కొంత ఈ రకమైన పరిస్థితులు కలగడానికైతే అవకాశం ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా ప్రకృతి పరంగా వచ్చే వ్యాధుల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రయాణాలు కానీ లేదా తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అయితే ఎదురు కావచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో మరి చేస్తున్నాం కదా అని పదే మన మీదే ఎక్కువగా బాధ్యతలు పెట్టి అవతల వాళ్ళ చేతులు దులుపుకోవటం, అలాగే ఇంత కష్టపడి మనం ఏదైనా పని చేసినప్పటికీ కూడా అక్కడ వంకలు పెట్టడం, ఈ రకమైన ఇష్టం లేని వాతావరణం మీకు ఎక్కువగా ఎదురవటం, మీలో తరచూ ఈ భావోద్వేగాలని పెంచే పరిస్థితులు ఎదురవటం, ఈ రకంగా మీరు కొంతవరకు ఇబ్బంది ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. మానసికంగా ఎక్కువగా నలిగిపోవటం, ఆర్థికంగా పెద్దగా చెప్పుకోదగిన ఖర్చుల నియంత్రణ లేకపోవటం, ఇవన్నీ కూడా మీ యొక్క ఒత్తిడిని పెంచడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు వారి కార్యక్రమాల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు.
మొదటి నుంచి మీకు ఏదైతే ఈ ఖర్చులు నియంత్రణలో లేని ఒక బలహీనత ఉందో అదే బలహీనత ఈరోజు కూడా కొనసాగుతుందే తప్ప పెద్దగా ఊరటొచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఏమైనా దూర ప్రయాణాలు చేయాలంటే కనుక సాధ్యమవుతుంది. భార్య లేదా భర్త ఇలా జీవిత భాగస్వాముల వ్యవహారాల్లో ఏదైనా సరే కొంత రహస్యం దాగి ఉండే పరిస్థితి. ఒకసారి ఆ రహస్యం ఏమిటా అని తెలుసుకోవాలనే కుతూహలం ఈరోజు కొద్దిగా రేకెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇక శృంగార పరంగా కూడా ఈరోజు ఏదో రకమైన కొంత అసంతృప్తి ఎదురవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత లాభాన్ని చేకూర్చేలాగానే ఉండటం, లేదా కొలిక్కి రాని పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు కొలిక్కొచ్చే స్థితి నెలకొల్పటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఎం అనే అక్షరం కానీ లేదా ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే బంధువులు స్నేహితులతో కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులు కూడా తమ యొక్క శక్తి సామర్థ్యాలని కొంత పెంచుకోగలుగుతారు. కానీ నిర్ణయాలు తీసుకోవటంలో మాత్రం చపలచిత్తం లేకుండా చూసుకుంటే కనుక ఇంకా మరింత మంచి ఫలితాలు సాధిస్తారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక మరి వారు చేసే పనులు ఏమున్నప్పటికీ కూడా ఆ పనులు సత్ప్రయోజాన్ని సత్ఫలితాన్ని ఇవ్వటం అనేది అయితే కనుక ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. నాన్నగారితో చిన్న చిన్న విభేదాలు కానీ ఆయనతో గొడవ పడవలసిన పరిస్థితులు కానీ ఎదురు కావచ్చు. ఇంకా అదృష్టం ఏదో విధంగా సహకరించడం వల్ల ఊపిరి పీల్చుకోగలగడం అనేది అయితే ఉంటుంది. ఉద్యోగాల్లో మీ మీద ఏదైతే నమ్మి బాధ్యతలు చెప్పారో ఆ బాధ్యతలను అయితే సక్రమంగానే పూర్తి చేయగలగడం అనేది అయితే ఉంటుంది. గొంతుకు సంబంధించిన కానీ వెన్నుకు సంబంధించిన కానీ కొంతవరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఎదురు కావచ్చు. ఇల్లులు తీసుకోవాలి, భూములు తీసుకోవాలి, ఇలాంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఎంతో కొంత వాయిదా పడుతూ రావటం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు చికాకులు అవి బయట వ్యక్తుల నుంచి ఎక్కువగా రావటం అనేది అయితే ఉంటుంది. కుటుంబ సభ్యులు ఈరోజు మీకు ఎంతో కొంత సహకారాన్ని అందించడం, ముఖ్యంగా నాన్నగారు నాన్నవైపు ఉండే బంధువుల ద్వారా ఎంతో కొంత ప్రయోజనం ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మనం చేసే వృత్తి ఉద్యోగాల చోట కానీ తర్వాత ఈ వ్యాపారాల సంస్థల్లో కానీ మనకి చిన్న చిన్న అసౌకర్యత నష్టాలు ఇలాంటివి కొంతవరకు మనని ఏడిపించే పరిస్థితులు అయితే ఉంటాయి. కొత్తగా ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ పనులన్నీ కూడా శీఘ్రంగా గతిలో పూర్తవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మీకంటే బాగా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళతో ఎక్కువ మసలకండి. ఏదో రకమైన ఇబ్బందులు కానీ చేదస్తాలు కానీ ఎదురు కావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో అయితేనేమి మానసిక ఆందోళన విషయంలో అయితే కానీ పెద్దగా ఊరట లభించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. దీర్ఘకాలికంగా ఏవైతే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధుల్లో కూడా ఒక నియంత్రణ కలుగటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మీరే ఆరోగ్య విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోవటం, తర్వాత దాని మీద ఏకాగ్రత దృష్టి నిలపటం ఇలాంటివి చేయకపోతే కనుక భవిష్యత్తులో కొంతవరకు ఇబ్బందులు పడే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక ఆ ప్రయాణాలు కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు అయితే కనుక ఈరోజు ఎంతో కొంత ప్రతిబంధకాలు ఎదురవటం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. బయట నుంచి రావాల్సిన సకాలంలో రాలేకపోవటం, అలాగే మన మనసు కూడా నిశ్చలంగా లేకపోవటం. ఇక పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి తర్వాత పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అయితే కనుక కొంతవరకు ఆ పనులు పూర్తయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఎక్కువ ప్రతిబంధకాలు ఏవో రకమైన ఒడిదుడుకులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే కనుక స్వల్ప మార్పులు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది.
ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకైతే గనక శ్రవణ నక్షత్రం వారికి ఎక్కువగా శుభయోగం, ధనిష్ట నక్షత్రం వారికి కూడా ఎక్కువ శుభయోగం అనేది కనిపిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఎవరైనా సరే కొంతవరకు అనారోగ్య సమస్యలు, అవకాశాలు దగ్గర దాకా వచ్చి రాలేకపోవటాలు, ఇలాంటి కొన్ని వ్యతిరేక పరిస్థితులు అయితే చోటు చేసుకోవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు తాత్కాలికంగా కొంతవారు ఎదుర్కొనే పరిస్థితులు గానీ, స్వీకరించే కార్యక్రమాలు గానీ, వాటిలో స్వల్పంగా మనకి ఊరట లభించడం, అలాగే ఏదో రకమైన ఆశ అనేది మనకి కల్పించి కొంతవరకు మనని ఈరోజు ముందుకు తీసుకెళ్ళటం అనేదైతే కనిపిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మీకు కొంతవరకు అనుకూలకంగా రావటం అనేదైతే ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో మాత్రం ఇంకా ప్రతిస్తంభన అనేదైతే కొనసాగుతుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళు అయితే గనక పూర్వభద్ర నక్షత్రం వారికి, తర్వాత వచ్చేప్పటికి ధనిష్ట 3, 4 పాదాల్లో జన్మించిన వారికి కొంతవరకు శుభయోగంగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికైతే గనక శారీరకంగా, మానసికంగా ఈరోజు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవటం అనేదైతే ఉంటుంది. మనం ఒక భవిష్యత్తును ఆలోచించి 10 మందికి ఏదో ఇది సౌకర్యవంతంగా ఉంటుంది కదా అని చెప్పి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే, ఆ నిర్ణయాల పట్ల అందరూ కూడా పెద్దగా వారి వారి యొక్క సానుకూలకంగా స్పందించలేకపోవటం అనేది మీలో కొంతవరకు అసహనాన్ని కలిగించడం అనేదైతే ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ అలాంటి వ్యవహారాలకి ఈరోజు కూడా ఎంతో కొంత దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక ఇతరత్ర మీకు దైవబలం బాగానే ఉండటం వల్ల ఎలాంటి ఉపద్రవం తలెత్తినప్పటికీ కూడా దాని నుంచి మీరు తేలిగ్గానే బయటికి రావటం అనేదైతే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది.